సార్ ఇప్పుడు థర్డ్ డిగ్రీ బర్న్ అయిన పేషెంట్‌ని ఎంత టైం లోపు మనం ట్రీట్మెంట్ ఇవ్వాలి వాళ్ళకి? వాళ్ళ లైఫ్ ఎంత రిస్క్ ఉంటుంది? యాక్చువల్గా ఏంటంటే డిగ్రీ ఆఫ్ బర్న్ అన్నది ఎంత డ్యామేజ్ అయింది దాన్ని బట్టి ఉంటుందమ్మా. మనకి పర్సంటేజ్ ఆఫ్ బర్న్ అని ఉంటుంది, ఎంత కాలింది కూడా ఇంపార్టెంట్. యూజువల్గా ఏంటంటే బర్న్స్లో ప్రైమరీ మేనేజ్మెంట్ అండ్ సెకండరీ మేనేజ్మెంట్ ఉంటుంది. ఇనిషియల్గా ఏరియాని బట్టి, అంటే ఇప్పుడు మనకి ఫేషియల్ బర్న్ అయింది, ఫేషియల్ బర్న్ అయినప్పుడు లోపల ఇంటర్నల్గా లంగ్స్ కూడా ఇంజురీ అయి ఉంటాయి. లోవర్ లింబ్ బర్న్స్ వెరీ డేంజరస్. ఎందుకు అంటే మనకి గ్రాఫ్టింగ్కి ఏరియా ఉండదు అనమాట. బ్యాక్ థిక్ స్కిన్ అది బర్న్ అయింది అనుకోండి, పర్సంటేజ్ వైజ్ తీసుకున్నా కూడా తక్కువ పర్సంటేజ్ ఉన్న బ్యాక్ బర్న్స్ ఆర్ వెరీ రిస్కీ. ఎందుకంటే థిక్ స్కిన్ లేయర్ ఎక్కువ డ్యామేజ్ అయి ఉంటుంది. సో పర్సంటేజ్ ఆఫ్ బర్న్స్ అండ్ డిగ్రీ ఆఫ్ బర్న్ రెండు క్రైటీరియా తీసుకుంటాం. దీంట్లో ఫస్ట్ 48 అవర్స్లో మనం మెయిన్ పేషెంట్కి ఏంటంటే ప్రొటెక్టివ్ లేయర్ వెళ్ళిపోతుంది. దానివల్ల ఏంటంటే దేర్ ఈజ్ అ లాస్ ఆఫ్ ఫ్లూయిడ్. సో మనం ఫ్లూయిడ్ రిసబ్స్ట్రేట్ చేసుకోవాలి, ఫ్లూయిడ్ ఎలక్ట్రోలైట్స్ ఆ బ్యాలెన్స్ చూసుకోవాలి. ఆ ఫస్ట్ 24 అవర్స్లో ఆ ఇన్పుట్ మనం ఇవ్వలేదనుకోండి, పేషెంట్ స్లోలీ గోయింగ్ టు రీనల్ షట్ డౌన్, మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్, దెన్ సెప్సిస్, ఇవన్నీ వస్తాయన్నమాట. సో ప్రైమరీ మేనేజ్మెంట్ ఏంటి అంటే ఫస్ట్ మనకి ఫ్లూయిడ్ని రిసబ్స్ట్రేట్ చేసుకోవాలి. ఫస్ట్ పోయిన లాస్ని ఆ ఫ్లూయిడ్ని రికవర్ చేసుకున్నాక దెన్ ఫర్దర్గా బర్న్ని ఎలా ట్రీట్ చేయాలి, ఏరియాని బట్టి, డిగ్రీని బట్టి యాంటీబయాటిక్స్ ఇచ్చుకోవడము, ట్రీట్మెంట్ ప్రాపర్గా డ్రెస్సింగ్స్ చేసుకోవడము, డీప్ బర్న్స్ అయితే గ్రాఫ్టింగ్ ఏరియాని తీసుకోవడము. అప్పుడప్పుడు ఫైర్ బర్న్స్లో ఏమవుతుందంటే ఎస్కార్స్ ఫామ్ అవుతాయి, వాటికి మల్టిపుల్ డెబ్రేట్మెంట్స్ చేసుకోవడము, బ్లడ్ లాస్ ఎక్కువ ఉంటుంది, బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్స్ చేసుకోవడం. సో దీస్ ఆర్ మల్టీ మోడాలిటీ అప్రోచ్. ఒక సింగిల్ ట్రీట్మెంట్ అంటూ ఫిక్స్డ్ ఉండదు బర్న్స్లో, ఇదైతే ఇది అవుతుందని కాదు, ఏరియాని బట్టి కూడా చేంజ్ అవుతుంది.